కుట్రలు కుతంత్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. వైసీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులను మానుకుని సూపర్ సిక్స్ పథకాలు మాట ప్రకారం రాష్ట్ర ప్రజలకు అందించాలని శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ హితవు పలికారు. రెడ్ బుక్ పాలన మరచి ప్రజలకు కావాల్సిన పరిపాలన అందించమని డాక్టర్ పినిపే శ్రీకాంత్ కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు గాని, సూపర్ 7 హామీలను గాని అమలు చేయలేని పక్షంలో దానికి ధీటుగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ప్రతి మండలంలోనూ నియోజకవర్గంలోనూ విస్తృతంగా జరుగుతుంది. దీన్ని తట్టుకోవాలనేటువంటి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే పరమావధిగా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పరమావధిగా పెట్టుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేయాలని కోరుకుంటున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంతిని నేలకేసి కొడితే ఎంత బలంగా కొడితే అంత పైకి వెళ్తుంది. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా, ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినా కార్యకర్తలు చెక్కు చెదరట్లేదు. కార్యకర్తలు ఉన్నంత వరకు పార్టీని నాశనం చేయడానికి మీరు సరిపోరు. ఎన్ని అవంతరాలు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని చెప్పే సందర్భంగా మనవి చేసుకుంటూ, మీరు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలని తూచా తప్పకుండా అమలు చేయండి. అమలు చేసి సుపరిపాలన తొలి అడుగులో మీరు గ్రామాల్లోకి వెళ్ళాలి తప్ప కొన్ని హామీలను మాత్రమే అడగడుగా నెరవేర్చి మీరు ప్రజలకు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే మోసాలని ఎత్తు చూపి ప్రజలకి మంచి చేయమని కోరుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు డైవర్స్ పాలిటిక్స్ ని ఉపయోగిస్తూ ఈ రోజు మన రీజనల్ కోఆర్డినేటర్ ప్రస్తుత ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ లిక్కర్ కుంభకోణం అని చెప్పి సృష్టించి లేని కేసులో ఆయన ఇంక్లూడ్ చేసి ఇవాళ జైలు పంపించడం జరిగింది. ఇవాళ మీరు ఎంత పంపించినంత మాత్రాన ఏమీ తగ్గేది లేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలందరూ కూడా నాయకులు అవేర్నెస్ లో కృషి చేసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మరి జిల్లా స్థాయిలో మేము రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతను మేము చేసుకున్నాము. ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు చేసుకున్నాము. ఆ తర్వాత మరి నియోజకవర్గ స్థాయిలో మరి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జగిరెడ్డి గారి అధ్యక్షతను చేసుకున్నాము. ఈరోజు మండల స్థాయిలో మరి అల్లవరం గ్రామంలో ఈరోజు అల్లవరం మండలంలో మరి ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇది స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడతోటి మాది ముగియదు. ఇక్కడి నుంచి దీని తర్వాత నుంచి మేము గ్రామ స్థాయిలోకి వెళ్తాము. ప్రతి గ్రామ స్థాయిలోనే మేము గ్రామ కమిటీ మీటింగ్లు వేసుకుని ఆ మీటింగ్లో మరి QR కోడ్ ఆవిష్కరించుకుని తద్వారా ఆ కోడ్ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చి ఏదైతే అబద్ధపు బాండ్ల పైన సంతకాలు పెట్టేసి మరి ప్రతి ఇంటికి కూడా ఇన్నిన్ని లక్షలు వస్తాయి, ఇన్నిన్ని పథకాలు వచ్చేస్తాయి అని చెప్పి మరి ఏదైతే అబద్ధ హామీలు చేసి అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా తొంగలో తొక్కారో అటువంటి మోసాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తీసుకెళ్లి ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా వాళ్ళు మోసపోయారో మరి వివరించే ప్రోగ్రామే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమము. మరి ఆ కార్యక్రమాన్ని మా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కార్యకర్తలందరినీ కూడా కోరడం జరిగింది. కక్షపూరితంగా అరెస్ట్ చేయడము మరి చంద్రబాబు నాయుడు గారి కక్షపూరిత రాజకీయానికి మరి ఏ రకంగా తీవ్ర స్థాయికి చేరింది అన్నది మనం చూస్తున్నాము. ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఇదేదో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అని చెప్పి అదేదో పెద్ద స్కామ్ జరిగిపోయింది, ఇది ఒక 50,000 కోట్ల స్కామ్ అని ముందన్నారు. ఆ తర్వాత ఏమో ఇది కాదు ఇది 30,000 కోట్ల స్కామ్ అన్నారు. ఆ తర్వాత 10,000 కోట్ల స్కామ్ అన్నారు. మరి నిన్న చూస్తే అది 3,500 కోట్ల స్కామ్ అంటున్నారు. ఇదే రకంగా అయ్యే అబద్ధాలు అయ్యే మోసాలు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అసలు ఎటువంటి స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ అనేది లేదు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఒకరిని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళని డిఫేమ్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం ఈ అన్ని అక్రమ అరెస్టులు.